సమ్మర్లో పెద్ద హీరోల సినిమాల కొరత ఈ ఏడాది సెకండ్ హాఫ్లో పెద్ద హీరోల సినిమాలు తీర్చనున్నాయి. మరో 10 రోజుల్లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదలైన 4 వారాలకు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2, అదేవిధంగా సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన కూలీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ 2 సినిమాలు విడుదలైన నెల రోజుల్లో మళ్లీ పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం రాబోతోంది. ఇలా ఈ ఏడాది సెకండ్ హాఫ్ మొత్తం స్టార్ హీరోల సినిమాలతో ఫుల్ అయిపోయింది. అయితే వార్ 2 మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత నాగవంశీ కొనుగోలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. గతంలో ఈయన దేవరా చిత్రాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈయనే వార్ 2ని కూడా విడుదల చేయబోతున్నాడు. స్వతహాగా ఎన్టీఆర్కి వీరాభిమాని అయిన నాగవంశీ ఆయన ప్రతి సినిమాని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ నెల 31న నాగవంశీ నిర్మాతగా వ్యవహరించిన కింగ్డమ్ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆయన ప్రమోషన్స్లో భాగంగా కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన వార్ 2 గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ అభిమానులు ఆ మాటలను విని పూనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నారు. ఇది కదా మనకి కావలసిన ఎమోషన్ అంటూ ట్వీట్స్ వేస్తున్నారు. ఇంతకు ఆయన మాట్లాడిన మాటలేంటో ఒకసారి చూద్దాం. నాగవంశీ మాట్లాడుతూ వార్ 2లో ఎన్టీఆర్ అన్న ఇంట్రడక్షన్ సన్నివేశం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సినిమాలో ఎన్టీఆర్ అన్న, హృతిక్ రోషన్ కొట్టుకుంటారు, ఒకరిపై ఒకరు ఛాలెంజ్ విసురుకుంటారు. ఇండియాలోనే 2 బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మధ్య ఫైటింగ్ జరిగితే స్క్రీన్స్ ఎలా ఉంటాయో మీరే ఊహించుకోండి. కేవలం ఆ సన్నివేశాల కోసమే థియేటర్స్కి కదిలే ప్రేక్షకులు కూడా ఉంటారు. జనాల్లో ఉన్న ఆసక్తిని చూసే నేను ఈ సినిమాని కొనుగోలు చేశాను. ఏ నిర్మాత అయినా కొనే ముందు ఇలాంటివే చూస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు నాగవంశీ. వచ్చే వారంలో ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతోంది. రీసెంట్గానే ఈ 2 హీరోల మీద ఒక భారీ సాంగ్ని షూట్ చేశారు. ఆ సాంగ్కి సంబంధించిన షార్ట్స్ కూడా ట్రైలర్లో ఉంటాయట.